ഈ സാധനം മൊത്തം അഴിക്കേണ്ടി വന്നു. ഇത് 4500 രൂപ ഈ സാധനത്തിന്. 4500 രൂപ. നമ്പർ പ്ലേറ്റ് ഇതിലോട്ട് വെച്ച് ఫిట్ ചെയ്യും. ఇక్కడ ఒక బటన్ ఉంది. ఓకే ఓకే. హలో ఎవ్రీവൺ, గుഡ് మార్నింగ్. സോ പുതിയൊരു വീഡിയോയിലേക്ക് എല്ലാവർക്കും സ്വാഗതം. സോ ഇന്നത്തെ റൈഡ് കഴിഞ്ഞിട്ട് ഞങ്ങളിപ്പം നമ്മുടെ 25th ആനിവേഴ്സറി ഹയബൂസ ഇല്ലേ, അതിനകത്ത് ആഫ്റ്റർ മാർക്കറ്റ് വൈസറും ടെയിൽ ടാഡിയും വാങ്ങിച്ചിട്ടുണ്ട്. അത് ഫിറ്റ് ചെയ്യാനായിട്ട് പോയിക്കൊണ്ടിരിക്കുക. നമ്മുടെ ഫ്രണ്ടിന്റെ വീട്ടിലോട്ടാണ് പോയിക്കൊണ്ടിരിക്കുന്നത്. നമ്മുടെ ഗ്രൂപ്പിൽ നിന്ന് വേറെ 2-3 ബൈക്സ് കൂടെ വന്നിട്ടുണ്ട്. സോ ബാക്കിയുള്ള വിശേഷങ്ങൾ അവിടെ ചെന്നിട്ട് കാണാം. ടെയിൽ ടാഡി ഇതാണ് ചേഞ്ച് ചെയ്യാൻ പോകുന്നത്. പിന്നെ ഇതിന്റെ ఫ్రంట్ వైజర్. దానిలో వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ప్యాకేజ్. అదా ప్యాకెట్. తెలుగులో చెప్పు, నేను మలయాళం చెప్తా. ఢిల్లీ ఇప్పుడే డెలివరీ వచ్చింది. పూజా పార్సెల్ చేసినాయి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. మన టీమ్ అంతా వచ్చింది ఫిట్టింగ్. నన్ను మొత్తం గుడ్ పిజ్జా బండి అన్నారా అన్న? ఇప్పుడు బండి ఇంకా ఉన్నాయా ఏమైనా? అన్బాక్సింగ్ సెరమనీ జరుగుతుంది ఇక్కడ. లొల్లి పెట్టుకొని రాత్రికి రాత్రి తెప్పించుకున్నాడు. ఆడు మండే ఇస్తా అంటే ഫ്രണ്ടി വെക്കുന്നേ ഇത് ഇച്ചിരി ഹൈറ്റ് ഉള്ളതാ. അതായത് നമ്മൾ സ്പീഡിൽ പോകത്തില്ലേ, അപ്പം അതിന്റെ അടിയിൽ കുഞ്ഞിരിക്കാൻ. ഇത് ചെറുതല്ലേ, ഇത് എക്സ്ട്രാ ഫിറ്റിംഗ് പോലെ ഇച്ചിരി ഹൈറ്റ് വരും. కంగ్రాచులేషన్స్ బడీ. ఓపెన్ ఓపెన్ ఓపెన్. अब 300+ ఇంకా కదా బ్రో. బ్రో ఇంకా 300+. కంపారిజన్ ఇగో ఓల్డ్ న్యూ. ఇది టేల్ టైడ్ బ్రో. ఇంత చిన్నదా? బ్రో హైట్ సేమ్, అది కొంచెం పెద్దగా ఉంది కదా. కొంచెం పెద్దగా ప్లస్ అది కొంచెం డోమ్ పైకి ఉంది. యు కెన్ ఈజీలీ టక్ ఇన్. బబుల్ అదే బబుల్ నార్మల్. అది కరెక్ట్ టక్ ఇన్ అవ్వం పట్టు. ఇప్పుడు ఈ పార్ట్ ఉందా మొత్తం, ఇది ప్లాస్టిక్ ఇక్కడ నుంచి ఇదంతా తీసేసి ఒత్తి ఈ పార్ట్ వచ్చేస్తుంది. మొత్తం മാറ്റിയിട്ട് ചെറിയ സാധനം చిన్న పార్ట్ 4500. అడిపోళి. నాట్ ఈవెన్ 20 grams. మనం చేయొచ్చు కదా. వీ కెన్ మేక్ ఇట్ రైట్. సిఎన్సీ మిషన్ అంటే 50 రూపీస్ నేను చేస్తున్నా, కానీ మన దగ్గర లేవు. ഇത് 4500 രൂപ ഈ സാധനത്തിന്. 4500 രൂപ. നമ്പർ പ്ലേറ്റ് ഇതിലോട്ട് വെച്ച് ഫിറ്റ് ചെയ്യും. വൈസർ 14,500 rupees. 4,500. సో ఇതാണ് వైసర్ ఊరి. జీరో గ్రావిటీ వైసర్. పెట్టంగానే అగ్రెసివ్ అయిందన్న. పెట్టంగానే అగ్రెసివ్ అయింది. ఇడికెళ్ళి చూడు ఇట్రా. అవునవును. అరే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఎంత అగ్రెసివ్ అయింది చూడు ఒక్క షాట్ లో. మస్తు అగ్రెసివ్. టక్కిన్ చూడు, టక్కిన్ అయితే ఎట్లుందో. ఒట్టి నంబర్ ప్లేట్ అది పెడితే లైట్ ఉందా? డిసేబుల్ లైట్. లైట్ వైర్ తీసేసాను. ലൈറ്റ് തീശേഷി ടെയിൽ ടൈഡ് എന്ന് പറഞ്ഞാൽ ഇതെൻ്റെ വണ്ടിക്ക് കണ്ടോ, നമ്പർ പ്ലേറ്റ് മാത്രമേ ഉള്ളൂ. കണ്ടോ, ചെറിയൊരു സാധനം വെച്ചിട്ട് ഫിറ്റ് ചെയ്യും. ഇതേ കണ്ടോ, ഈ കണ്ടോ
മഡ്ഗാർഡ് കാണാതെ മലയാളം രാదు, తెలుగులో చెప్తున్నాను. TST ఇండస్ట్రీస్ టెంట్ ఐడి నాది 4 పిన్ మొత్తం കണ്ടോ. ഇത് ഇവിടെ മുതല ഫിറ്റിങ് 4 പിന്നിട്ട്. ఇది కూడా TST అనుకుంటా. టెయిల్ ల్యాంప్ ఐసా లైట్ ఆతా ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది లైటా దిస్ వన్. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇది ప్రెస్ చేస్తే నువ్వు ఆ బ్లింకింగ్ ఓకే. ఇప్పుడు బటన్ ഉണ്ട് അതിൽ പ്രസ് ചെയ്ത് డబుల్ ఇండికేటర్ వచ్చాడు. ఇప్పుడు ఎట్లా వస్తుంది ప్యాటర్న్, ఇట్లా సైడ్ వెళ్తుంది కదా. ఇప్పుడు చూడు. ఓకే ఓకే. డిఫరెంట్ ప్యాటర్న్. ഈവൻ ഫോർ ദ ബ്രേക്ക്. കണ്ടോ അതിൻ്റെ ആ ലൈറ്റ് വരുന്ന പാറ്റേൺ ചേഞ്ച് ആവുന്നുണ്ടോ? ఓకే ఓకే 3 times అలా బ్లింక్ అవుతుంది. 3 times బ్లింక్. ఇప్పుడు కూడా అంతే సేమ్. ఇప్పుడు కంటిన్యూస్ వస్తుందా? సేమ్ కంటిన్యూస్ స్టాక్. అట్లా చేంజ్ చేసుకోవచ్చు. మస్తుంది. నీ భూజాబ్ కూడా ఉంది అనుకుంటా TST. రికార్డ్ స్టార్ట్ అయ్యింది. ഈ സാധനം മൊത്തം അഴിക്കേണ്ടി വന്നു. ജസ്റ്റ് ആ വയർ എടുക്കാനായിട്ട് ഫിറ്റ് ചെയ്തു. ఈ వీడియో అప్లోడ్ అయింది రిజల్ట్ అయిందా? నోటిఫికేషన్ వచ్చిందా? చూడాలి. బిగ్ స్క్రీన్లో చూస్తాయా? ఇవాళ ప్రొజెక్టర్లనే చూద్దాం. అరే వీడియో తీయని ఎవరు హెడ్ లాక్ ఎందుకు వాడతారంటే రన్నింగ్ లా వైబ్రేషన్స్ వస్తాయి కదా. ఓకే ఓకే. వైబ్రేషన్స్ కి స్క్రూ అనేది ఇట్లా మళ్ళా ఊసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అది థ్రెడ్ లాక్ వేసేసి ఏంటంటే ఒక ఆఫ్టర్ 24 hours స్టిఫ్ గా లోపల కూర్చుంటుంది. కొంచెం మీకు ప్రెషర్ అప్లై చేసి తిప్పుతూనే మళ్ళీ అది తీయొచ్చు, లేదంటే వైబ్రేషన్స్ కి రాదు. దానిలో 3 types ఉంటాయి. బ్లూ అంటే నార్మల్, రెడ్ అంటే చాలా హార్డ్. మెషిన్ టూల్స్ ఉంటాయి చూడు, మోటార్స్, దానికి రెడ్ వాడతారు. హై వైబ్రేషన్స్ ఉంటాయి కదా, వైబ్రేషన్స్ వల్ల స్క్రూ అన్స్క్రూ అయిపోతుంది. అందుకే థ్రెడ్ లాక్. പറഞ്ഞത് very much important in this bike because it doesn't have ഭയങ്കര ഷേക്ക്. Inkala suspension late than Mundala also it's only one cycle kind of spring. So vibration will be crazy because it gets worn off simply running में निकल जाता. సో థ్రెడ్ లాక్ అని പറഞ്ഞു. థ్రెడ్ లాక్ మళ్ళీ ఏం తెలుసా, తీయనికే రాదు. అప్పుడు స్క్రూ ఉంటుందా, అది దెబ్బతింటది. సో ఎంత కావాలో అంతే అప్లై చేయాలి. అని చెప్పి ఎక్కువ అప్లై చేసేస్తే అది నాది ఆలన్ కి స్పిన్ అయిపోతుంది. ఆలన్ కి లోపల నుంచి కట్ అయిపోయింది. మళ్ళీ గ్యాస్ వెల్డింగ్ చేసి మళ్ళీ అది అతికించి తీస్తారు. లాస్ట్ ఆప్షన్ అది ఎక్స్ట్రా పని. అది బట్ ఏంటంటే నిజంగా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అది నంబర్ ప్లేట్ పెట్టిన తర్వాత చూడాలి బ్రో. నంబర్ ప్లేట్ పెట్టిన తర్వాత చిన్న ల్యాంబో స్పాయిలర్ లాగా ఉంది కదా. ఇంకోటి ఏం తెలుసా, పోలీసోడికి ఫోటో కొట్టిన కనిపి బొచ్చు కూడా లైట్ ఉంటుంది. అవును లైట్ లేదు. అతనుకో మంచి ఇట్లా లైట్ డిస్ప్లే చేస్తుంటే కొట్టుకోరే. ఇక్కడ ఇది ఉంది కదా, సో లైట్ కిందికి పోదు అసలు. కొంచెం మట్టి పడే ఛాన్సెస్ ఉంది. పడాలి కదా కనిపి. అరే నాదంటే బయటికి ఉంది ఆ టైర్, లేదు కొంచెం లోపల కొంచెం చూడు పడుతుంది. కానీ ఇది ఇంకా వాళ్ళకి అంత ప్రాబ్లం లేదు. ఇప్పుడు అవుతుంది ప్రాబ్లం. నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా బ్రో, నెంబర్ ప్లేట్ ఇక్కడ నుంచి ఇట్లా పడుతుంది. इसका नॉर्मल मड भी मारता था पीछे 5-6 गाड़ियों तक मारता हूँ. ఇప్పుడు నేను ఎందుకు నార్మల్గా నీ బండి వెనకాల నిజ బండి వెనకాల వస్తున్నా నాకు మట్టి పడుతుంది. టైల్ డాడీ ఉన్నప్పుడే मालूम होता तो तुम्हारे पीछे आए तो बाइक के पीछे नहीं आ सकते अपन. भूसा वो जंटू का पीछे आए तो क्या फेंकता मालूम, मट्टी पत्थर फेंक रहा हो. स्टिकी टायर से रिजो क्या बोलता, मट्टी पकड़ लेता फिर स्टॉक है కదా బ్రో ఇది. సూపర్ బైక్స్ ఇది ఒకటే. बैक टू बैक देसा హార్డ్ టైర్ ఇక్కడ సాఫ్ట్ కాంపౌండ్ ఉంటది కదా, ఇక్కడ సాఫ్ట్ ఇక్కడ హార్డ్ కదా. ఈ సాఫ్ట్ కంటుకున్నది పైన కొట్టేస్తుంది. സോ അവസാനം എല്ലാം കഴിഞ്ഞു. അത് തിരിച്ച് ഫിറ്റ് ചെയ്യുക. സോ അത് വെച്ചിട്ട് സീറ്റ് വെക്കും. ദാറ്റ്സ് ഓൾ. സോ ഇതാണ് ഫൈനൽ ലുക്ക്. ഓൺലി നമ്പർ പ്ലേറ്റ്. సో
ഗൈസ് അങ്ങനെ ഞങ്ങൾ ആ ടെയിൽ ടൈഡിയും വൈസറും എല്ലാം ഫിറ്റ് ചെയ്തിട്ട് ഇറങ്ങി. സോ ഇപ്പോൾ വീട്ടിലേക്ക് പോവാണ്. സോ ഇത് കണ്ടോ, ബൂസ നോക്ക്. ദിസ് ഈസ് ഹൗ ദ ഫൈനൽ ലുക്ക് ഈസ്. കണ്ടോ, ഫ്രണ്ട് ഇത് ചേഞ്ച് ചെയ്തു, ടെയിൽ ടൈഡി വെച്ചു. സോ ഓവറോൾ ബൈക്കിൻ്റെ ലുക്ക് കുറച്ച് സ്പോർട്ടി ആയിട്ടുണ്ട്, എനിക്കങ്ങനെ ഫീലായി. നിങ്ങളുടെ ഒപ്പീനിയൻ കമൻറ്റിൽ പറയുക. പിന്നെ മെയിൻ അട്രാക്ഷൻ ഇതിൻ്റെ സീറ്റ് കവർ ഇട്ടിട്ടുണ്ട്, അതുകൊണ്ട് കുറച്ചുകൂടെ നല്ല ലുക്കാണ്. ഞാൻ സീറ്റ് കവർ യൂസ് ചെയ്യുന്നില്ല, സീറ്റാണ് യൂസ് ചെയ്യുന്നത്. സീറ്റ് കവർ ഇട്ടാണ് ഒരാൾക്ക് ഇരിക്കാൻ പറ്റുള്ളൂ, ഫ്രണ്ടിൽ ബാക്കിൽ ആർക്കും ഇരിക്കാൻ പറ്റത്തില്ല. സോ വീഡിയോ കൊണ്ട് സപ്പോർട്ട് ചെയ്ത എല്ലാവർക്കും ഒത്തിരി താങ്ക്സ്. കീപ് വാച്ചിങ് മൈ വീഡിയോസ്. താങ്ക്സ് ഫോർ ദ സപ്പോർട്ട്. ബൈ ബൈ, until we see you next time.